వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 13వ భాగం. వీడియోలో అచ్చమ్మ గారికి స్వామివారి దర్శనం అయిందని చెప్పుకున్నాక ఇక మిగతా కథ ఈ రోజు చెప్పుకుందాం. అచ్చమ్మ గారు స్వామివారిని తనకు ఒక సందేహం ఉందని దాన్ని నివృత్తి చేయమని అడుగుతుంది. రేపు యాగంటి వెళ్దాం, అక్కడ నీ సందేహాన్ని నేను నివృత్తి చేస్తానమ్మా అని చెప్పి అచ్చమ్మ గారికి చెప్తారు. తెల్లవారుతుంది. స్వామివారు కాలకృత్యాలు తీర్చుకున్నాక అచ్చమ్మ గారు స్వామివారికి పాదసేవ చేసి యాగంటి బయలుదేరుతారు. అక్కడ యాగంటిలో యాగంటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడే ఉన్న పక్క కొండ మీదకి ఎక్కి నిర్మలమైన ప్రదేశాన్ని చూసుకుని స్వామివారు ఒక శిలాఫలకం పైన కూర్చుంటారు. పక్కనే అచ్చమ్మ గారు స్వామివారి పాదాల వద్ద ఒక శిలాఫలకాన్ని చూసుకొని ఆసీనులవుతారు. ఆ తరువాత అచ్చమ్మ గారు భక్తితో స్వామి, బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ స్త్రీయా లేక పురుషుడా అని వినయంతో అడుగుతారు. స్వామివారు చిన్న మందహాసం చేసి, అమ్మా, చిదానందుడైన పరబ్రహ్మ రూపము, నామము సూత్రము అనే భేదం లేక తానొక్కడే సర్వంతర్యామి అయి భగవంతుడు అండపిండ బ్రహ్మాండాలు వ్యాపించి ఉన్నాడు. ఆయన ఇందు ఉన్నాడు అందు లేడని సందేహం వద్దు. స్త్రీలో, పురుషునిలో, ఆవులో, పక్షిలో, నిప్పులో, నీటిలో, చెట్టులో, చేమల అంతటా తానై ఉన్న ఆ పరబ్రహ్మం స్త్రీనా పురుషుడా అంటే ఏమని చెప్పమంటావమ్మా అని అంటారు. నువ్వు ఎలా భావిస్తే అలా దర్శనమిచ్చేవాడే భగవంతుడు. అందుకే అతడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్వికారుడు, నిగ్గుడు, శాశ్వతుడు, నిత్యుడు అని బోధించారు బ్రహ్మంగారు. స్వామివారి బోధనలతో అచ్చమ్మ గారి మనసు తేలికపడింది. అచ్చమ్మ గారు ఆనంద బాష్పాలతో, స్వామి, నాకున్న ఒకే ఒక సందేహాన్ని నివృత్తి చేశారు, ఇక మీరు నన్ను మీ పాదదాసిని చేసుకోండి అని చెప్పి బోరున ఏడ్చేసింది. కాలజ్ఞానం అనే పేరు ఆ గ్రంథానికి ఎలా వచ్చిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.